ఈ రామ్జీ అంట, అంటే రాముడు పేరు రావాలి. ఎంత మంచి చట్టం మేమే తీసుకొచ్చాం. నేను పార్లమెంటులో ఉన్నప్పుడు మేము తీసుకొచ్చిన చట్టం అది గ్రామీణ ఉపాధి హామీ పథకం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. నేను పార్లమెంట్ మెంబర్గా ఉండగా బిల్ పాస్ అయింది 2005లో. అది మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్నాం, జాతిపిత. ఎందుకన్నా మొన్న రష్యన్ ప్రెసిడెంట్ వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాడు? గాంధీ సమాధి దగ్గరికి వెళ్ళాడు. అమెరికన్ ప్రెసిడెంట్ వస్తాడు, ఎక్కడికి వెళ్తాడు? గాంధీ సమాధి దగ్గరికి వెళ్తాడు, శాంతివన్ దగ్గరికి. అటువంటి గాంధీ పేరుని బీజేపీ తీసేసింది, మోడీ. అంటే వాళ్ళు రామ్జీ, గురూజీ రామ్జీయా ఏంటిది? జీ రామ్జీ. అంటే దీన్ని కూడా మతం వైపు తీసుకెళ్ళాలి. ఈ గ్రామీణ ఉపాధి హామీ కూలీలను కూడా ఈ మతం వైపు తీసుకెళ్ళాలి. జీ రామ్జీ, ఆయన వల్లే మనకి ఉపాధి దొరుకుతుంది అన్న ఒక భావాన్ని వ్యాప్తం చేయడానికని చెప్పి ఎదవ ఎత్తులు వేస్తూ ఉన్నారు. బట్ ఒకటేంటంటే, భారతదేశంలోని పౌరులు, భారతదేశంలోని అన్ని మతాలు కూడా చాలా బాగుంటారు కింద లెవెల్లో. ఒక్క బీజేపీ రెచ్చగొడతా ఉంటారు తప్పితే తక్కిన వాళ్ళందరూ కలిసే ఉంటారు. బీజేపీ పవన్ కళ్యాణ్ అతనికి ఏంటంటే పదవి కావాలి, మోడీ ప్రాపకం కావాలి కాబట్టి అతను ఏదో అలా అంటాడు. అంతకుముందు అతను ఏంటి, అతను జనసేన జెండా ఏంటి? ఇజ్రాయెల్ జెండా. అతని స్టార్ ఇజ్రాయెల్లోనేమో బ్లూ ఉంటుంది, ఇతను రెడ్ పెట్టుకున్నాడు. అప్పుడు ఆ జెండా అది తయారు చేసి క్రిస్టియన్స్ని అట్రాక్ట్ చేయాలని చెప్పి నేను క్రిస్టియన్ని మ్యారేజ్ చేసుకున్నానని చెప్పాడు అంతకుముందు ఎలక్షన్లో. మాయావతితో పొత్తు పెట్టుకున్నాడు. అంబేద్కర్కి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇప్పుడు సనాతన ధర్మం అంటాడు, కల్తీ లడ్డు అంటాడు. స్వామీజీల కన్నా ఎక్కువ రెచ్చిపోతూ ఉంటాడు ఆ డ్రెస్సులు వేసుకుని. ప్రయత్నిస్తున్నారు. దట్ ఈజ్ ఏ అటెంప్ట్ ఆఫ్ పోలరైజేషన్ ఆఫ్ హిందూయిజం. బట్ ఇండియాలో ఎంత లేదనుకున్నా కానీ మెజారిటీ హిందువులు ఉన్నా కానీ హిందూ భావంతో మెజారిటీ ప్రజలు భారతదేశంలో ఉండరు. దట్ ఈజ్ గ్యారంటీ. థ్యాంక్ యూ.